అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది, అది డిసెంబర్ 6న లేక 7న ఎప్పుడు అని తేదీ, తిథి, వారం, నక్షత్రం, అలాగే షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, పూజా సమయాలు ఏమిటో, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏమిటో, పొందే ఫలితాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మార్గశిర శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకుంటాం। కృతికా నక్షత్రంలో జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదల్లో పుట్టినందువల్ల శరవణభవుడని, అలాగే 6 ముఖాలుండడం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ఈ స్వామిని పిలుస్తారు। ఈ సుబ్రహ్మణ్య షష్ఠినే సుబ్బరాయ షష్ఠి అని, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు। సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాం। శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు। సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి। 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు। ఆ రోజు ఆయన్ను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం। జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ, రాహు, కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్పించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని జ్యోతిష పండితులు చెబుతున్నారు। ఈ 2024వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిథి డిసెంబర్ 6, 2024 శుక్రవారం ఉదయం 10:50 ప్రారంభమై డిసెంబర్ 7 శనివారం ఉదయం 9:25 వరకు ఉందండి। మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందైతే ఏ తిథి ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి షష్ఠి తిథి అనేది డిసెంబర్ 7వ తేదీ ఉంది కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను డిసెంబర్ 7 శనివారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు। ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం పగలు 3:51 ఉందండి। తదుపరి శతభిష నక్షత్రం। పూజ చేసుకునే శుభ సమయాలు డిసెంబర్ 7, 2024 శనివారం ఉదయం 6:18 లోపు చేసుకోవాలండి। ఇది కుదరని వాళ్ళు మరలా ఉదయం 7:54 నుండి ఉదయం 9 లోపుగా అనేది పూజ అనేది ముగించుకోవాల్సి ఉంటుంది। ఎందుకంటే తర్వాత షష్ఠి గడియలు అయిపోతాయి కాబట్టి ఈ లోపుగానే పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి। సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు। సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు। తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి। శరవణభవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది। స్కంద షష్ఠి నాడు శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు। అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి, అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।